హాయ్ అండి. ఈరోజు నేను చికెన్ కబాబ్ చేసి చూపిస్తున్నానండి. చికెన్ కబాబ్ కోసం నేను 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. చికెన్ ముందు ఫస్ట్ క్లీన్గా కడిగి తీసుకున్నానండి. ఆ తర్వాత చికెన్ మసాలా, గరం మసాలా, సాల్ట్, టేస్టింగ్ సాల్ట్, పచ్చి కరివేపాకు, పచ్చిమిర్చి, చిల్లీ పౌడర్, 2 ఎగ్స్ తీసుకున్నానండి. కొంచెం ఒక చిటికెడు ఫుడ్ కలర్ తీసుకున్నానండి. కార్న్ ఫ్లోర్ కూడా తీసుకున్నానండి. దీంతోపాటు ఫ్రెష్గా అప్పుడే దంచి తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి తీసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. తర్వాత కార్న్ ఫ్లోర్ ఫస్ట్ వేసి, తర్వాత గరం మసాలా, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, టేస్టింగ్ సాల్టు, నార్మల్ సాల్టు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఫుడ్ పౌడరు అదంతా వేసి 2 ఎగ్స్ వేసి మొత్తం బాగా కలుపుకున్నానండి. బాగా కలుపుకున్న తర్వాత యాక్చువల్లీ నేను వీడియో తీయాలనుకున్నానండి, కానీ ఇంటికి రిలేటివ్స్ వచ్చారు. చాలా హడావిడిగా ఉంది, గందరగోళంగా ఉంది. అందుకని వీడియో తీయలేదండి, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ప్లీజ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలిపినానండి. కలుపుకునేటప్పుడు మనం వాటర్ మాత్రం యాడ్ చేసుకోకూడదండి. ఫస్ట్ కొంచెం మనకి టైట్ అనిపిస్తుంది కార్న్ ఫ్లోర్ మొత్తం పౌడర్స్ అన్నీ, కానీ ఎగ్స్ వేసింటాం కదా, ఆ వాటరే సరిపోతుందండి. వాటర్ మాత్రం వేసుకోవద్దు. ప్లస్ మనకి చికెన్లో కొంచెం వాటర్ కూడా ఉంటుంది. సో అందుకని వాటర్ మాత్రం యాడ్ చేయొద్దండి. కార్న్ ఫ్లోరు, చిల్లీ పౌడరు, ఫుడ్ పౌడరు, 2 ఎగ్స్, అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ మసాలా, గరం మసాలా ఇవన్నీ మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత అది బాగా కలిసింది అనుకున్నప్పుడు మాత్రమే అందులోకి చికెన్ వేయాలండి. ఇందులోకి పచ్చి కరివేపాకు చాలా 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 బాగుంటుందండి. పచ్చిమిర్చి, గ్రీన్ చిల్లీ, పచ్చి కరివేపాకు అస్సలు మిస్ చేయకండి. సో చికెన్ వేసి బాగా కలుపుకోవాలండి. చికెన్ వేసి బాగా కలుపుకున్న తరువాత దీనిని మనం ఎక్కువసేపు మ్యాగ్నేట్ చేసుకోవచ్చండి. ఒక మినిమం 1 అవర్ అయినా చేసుకోవాలండి. ఎంతసేపు మనం మ్యాగ్నేట్ చేసుకుంటే అది టేస్ట్ అంత బాగా ఉంటుందండి. నేనైతే కొంచెం ఎక్కువసేపు మ్యాగ్నేట్ చేసుకున్నానండి, ఎందుకంటే రిలేటివ్స్ వచ్చారు కదా. మార్నింగ్ మేమైతే మటన్ చేసామండి. సో ఇక మార్నింగ్ మటన్ తిన్నాం కదా, ఆఫ్టర్నూన్ చేసుకుందాంలే అన్నట్టు మార్నింగే మొత్తం కలిపి పెట్టేసుకున్నానండి. సో ఆఫ్టర్నూన్ 3 o'clock ఆ టైంకి బాగా మ్యాగ్నేట్ అయిపోయింది. సో ఆ తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న మొత్తం కలిపిన దాన్ని అంతా తీసి ఆయిల్ వేడి చేశానండి. ఆయిల్ వేడి చేసుకొని మన పకోడీలాగా ఆయిల్లో ఫ్రై చేశానండి. కొంతమంది 2 times ఫ్రై చేస్తారండి, కానీ నేను 1 time ఫ్రై చేశానండి. సో ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. 1 time ఫ్రై చేసినప్పుడు మనము మీడియంలో పెట్టుకొని ఫ్రై చేయాలండి. ఫ్లేమ్ని ఒకేసారి హైలో పెట్టుకోవద్దు. మీకు కనుక ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి.